ఈరోజు నేను ఈ మీడియా సమావేశంలో ఈదుల్ ఫితర్ నమాజ్లో పాత ఈద్గా నందు టీజీ భరత్ గారు కుర్చీ మీద కూర్చొని నమాజ్ చేయడము, దాన్ని ఆ ఇష్యూ మీద ఒక ఛానల్ వారు వీడియో వైరల్ కావడం జరిగింది. ఆ వీడియో మీద వచ్చినటువంటి కంటెంట్ మీద నేను కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్ ఇచ్చిన తర్వాత రీకౌంటర్గా షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు మీడియా అంటే అభిమానము, మీడియా ప్రతినిధులు అంటే చాలా గౌరవం నాకు. ఎందుకంటే నాకు కూడా మీడియాతో గతంలో నా ఫ్రెండ్స్, నేను కూడా కొన్ని రోజులు పనిచేసినటువంటి కుటుంబం కాబట్టి నాకు మీడియా అంటే చాలా గౌరవము. నేను ఏ పొలిటికల్ ఉద్దేశంతో కానీ ఎవరినో మహబూబ్ బాషా గారిని కించపరచాలని కానీ ఎవరిని బాధ పెట్టాలని చెప్పేసి ఇచ్చిన కౌంటర్ కాదు. అది కేవలము సబ్జెక్ట్ మీద మాట్లాడినదే కానీ వ్యక్తిగతంగా మాట్లాడినది కాని విషయాన్ని మహబూబ్ బాషా గారు గ్రహించాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మహబూబ్ బాషా గారు, మీరు మీడియా రంగంలో నాకు తెలిసి ఒక 10-12 సంవత్సరాల నుంచి మీరు మీడియాలో ఉన్నట్లుగా నాకు తెలుసు. కానీ ఈరోజు ముస్లిమ్స్ సమస్యల మీద, ముస్లిమ్స్ హక్కుల పరిరక్షణ కోసం మీరు పాటుపడుతున్నాము అనే ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకు వచ్చారు. చాలా సంతోషకరమైన విషయము. కానీ మీరు ఈ ముస్లిమ్స్ యొక్క ఆస్తుల పరిరక్షణ, ముస్లిమ్స్ యొక్క రైట్స్ కోసం మీరు గతంలో ఏ పనులు చేసినారు, ఏమేం సాధించారు, అది కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి అని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. నేను గత 20 సంవత్సరాల నుండి నేను ఒక ముస్లింగా పుట్టడము నాకు గర్వకారణము. ముస్లిం సమాజంలో నేను పుట్టడం నా గర్వకారణము. దానికి నా జాతి యొక్క ప్రతి సమస్యలో నా స్థాయి చిన్నది. నా స్థాయి పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద నేను గత 15-20 సంవత్సరాల నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను. ముస్లిం సమస్యల మీద నేను ఏ పార్టీకి కూడా, పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే, కానీ ముస్లిం సంబంధించినటువంటి సమస్యల మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్గా నేను కలిసి కూడా సమాజం కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక చిన్న వ్యక్తిగా ఈరోజు నేను ఉన్నాననే విషయము మహబూబ్ బాషా గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయ్యా మహబూబ్ బాషా గారు, మీరు అన్నారు ఏమని, ముస్లిమ్స్ యొక్క ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా జహంగీర్ గారు ప్రవర్తిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మీకు హెచ్చరిక ఇస్తున్నా అని చెప్పేసి ఆయన నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయ్యా మహబూబ్ బాషా గారు, నేను ఎప్పుడైనా కూడా మసీద్ మేనేజ్మెంట్ వారితో కానీ, ఈద్గా మేనేజ్మెంట్ వారితో కానీ భరత్ సార్ని కంపల్సరీగా కుర్చీలో కూర్చోబెట్టి నమాజ్ చేయించండి, ఇది నా యొక్క ఆదేశం అని చెప్పేసి నేను ఎవరి ముందైనా చెప్పినానా? చెప్పని విషయానికి మీరు నా మీద బురద చల్లడానికి, నేను ఏదో నా ఇష్టానుసారంగా మసీదులో భరత్ గారి కుర్చీ మీద కూర్చోబెట్టి నేను నమాజ్ చేయిస్తాను అని చెప్పి ముస్లింస్ యొక్క భావాలను దెబ్బతీస్తానని చెప్పేసి మీరు నా మీద ఆరోపణ చేసినారు. అయ్యా మహబూబ్ బాషా గారు, నా మీద మీరు ఆరోపణలు చేసే ముందు ఒకవేళ నాకు చూపిస్తుంటే మీకు 3000 మీకు చూపిస్తున్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
మన ఇస్లాంలో నమాజ్కు ఎవరు వచ్చినా కూడా మనం దాన్ని మనము వెల్కమ్గా వాళ్ళని స్వాగతించి మన ట్రెడిషన్ మన ఇస్లాం గురించి వాళ్ళకి అది చూపించాలి. టీజీ భరత్ గారు నమాజ్కు వస్తే కుర్చీ మీద కూర్చున్నాడు అంటే ఆయనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కూర్చున్నాడే కానీ ఆయన వేరే విధంగా వేరే ఆలోచనతో ఏదో తన క్రెడిబిలిటీ కోసం కూర్చోలేదన్నా. మరియు మీరు అన్నారు కండువాలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పసుపు కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారు జహాంగీర్ బాషా గారు అని అన్నారు. అయ్యా మహబ్ బాషా గారు, నేను ఒక తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా మరియు కర్నూలు నగర ప్రధాన కార్యదర్శిగా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నానయ్యా. మా పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ గారు ఎన్నికల్లో నిలబడినారు కాబట్టి ఆయన మీద నిందారోపణలు ఆయనని ఏదో ఇండైరెక్ట్గానో డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఎవరు ప్రయత్నించినా నా బాధ్యతగా, నా పార్టీ కార్యకర్తగా నా బాధ్యత ఉంటుందండి. మా పార్టీ అభ్యర్థుల కోసము వారు ఎలాంటి తప్పు చేయకుండా కూడా వారి మీద బురద చల్లే కార్యక్రమం చేసినప్పుడు స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఇమ్మీడియట్గా స్పందించినాను తప్ప మీరు అన్నారు టీజీ భరత్ ముప్పు కోసం నేను చేసినానని. అయ్యా, నాకు ఎవరు మొప్పులు అవసరం లేదయ్యా. నా పని చేస్తుంటే రేపు పొద్దున మీరు కూడా ముప్పిస్తారు. మీరు కూడా నన్ను మెచ్చుకుంటారు మంచి పనులు చేస్తుంటే. అంతేగాని నేను ఏదో ఒక లీడర్కు సంతోషపెట్టడానికి చేయలేదన్నది. నేను ఒక పార్టీ బాధ్యతగా పదవిలో ఉన్నాను కాబట్టి మా పార్టీ అభ్యర్థి మీద మీరు బురద చల్లడానికి ప్రయత్నం చేసినారనే ఉద్దేశంతో స్పందించడానికి తప్ప మీ మీద వ్యక్తిగతంగా కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరియు మహబ్ బాషా గారు, నేను నా జాతికి సంబంధించినటువంటి సమస్యల మీద కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. అవి ఏమిటంటే, నేను 2009లో సఫా ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాకుండా అక్కడ కేవలం 2-3 పిల్లలకి మాత్రమే వచ్చింటే మిగతా ఉన్నటువంటి 200 మంది 300 మంది పిల్లలకు స్కాలర్షిప్స్ రానప్పుడు ఆ పిల్లలు నా దగ్గరకు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను సఫా కాలేజీలోకి పోయి మేనేజ్మెంట్తో మాట్లాడి సఫా కాలేజ్ ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిపి కలెక్టరేట్ దగ్గర ఒకరోజు నిరాదీక్ష చేసి అధికారులతో మాట్లాడి స్కాలర్షిప్స్ మంజూరు కావడానికి దోహదపడినటువంటి విషయము నేను చేసిన సేవలో అదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. మరియు రెండో విషయము మహబ్ బాషా గారు, 2009 మార్చిలో సంతోష్ నగర్ ఈద్గా దగ్గర ఉన్నటువంటి ఉర్దూ రెసిడెన్షియల్ కాలేజ్ స్కూల్ నందు ఆ స్కూల్ బిల్ట్ అయిన తర్వాత అక్కడున్న ఆ స్కూల్ సరౌండింగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా స్కూల్ మధ్యలో నుంచి రోడ్డుని తీసుకొని వాళ్ళు కొన్ని 10 సంవత్సరాల నుంచి అక్కడ నడిచిందండి. ఆ విషయం మాకు తెలిసినప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ నోటీస్ తీసుకొచ్చినప్పుడు అక్కడ 4 రోజులు నేను కష్టపడి రాత్రులు కొట్లాడి రియల్టర్లతో మాట్లాడి వాళ్ళతో ఘర్షణ పడి చివరకు నేను అక్కడ రోడ్డుని క్లోజ్ చేపించి కాంపౌండ్ వాళ్ళు కట్టినటువంటి ఘనత మాకుందండి. అంటే మరియు ఇంకొక విషయము మీకు చెప్తున్నానన్నా, కర్నూలు 10/6/2013 ముజఫర్ నగర్ వాసులకు ఖబరస్థాన్ లేదండి. దాని మీద అక్కడి ప్రజలు ఎన్నోసార్లు ప్రజానాయకులు ఎన్నోసార్లు వాళ్ళు పిటిషన్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. అక్కడున్న ప్రజలు మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము స్పందించి ముజఫర్ నగర్ వాసులతో వారి యొక్క సహకారంతో ముజఫర్ నగర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ తీసి మేము అక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్, మంత్రివర్యులకు రిప్రజెంటేషన్స్, ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆ ఇష్యూని పబ్లిక్ లైట్లో తీసుకొని వచ్చి ఆ తర్వాత 17/6/2013 ముజఫర్ నగర్ సర్వే నెంబర్ 524 10 ఎకరాల భూమిని వక్ఫ్ సంబంధించినది ఉండగా దాన్ని మేము రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సర్వేరు రెవెన్యూ సర్వేరు వక్ఫ్ సర్వేరు వీళ్ళందరూ కలిసి ఆ భూమి మీద సర్వే చేయించి
2 ఎకరాల 65 సెంట్ల భూమిని మేము ఆ రోజు వక్ఫ్ బోర్డులో వారికి రికవర్ చేసి ఇప్పించడం జరిగింది. నేను వక్ఫ్ బోర్డు సభ్యునిగా ఉన్నప్పుడు నా బాధ్యతగా పనిచేసినాను ఆ విషయంలో. మరి ఇంకొక విషయము మాబాష గారు, ఇంకొక విషయం చెప్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక విషయము, ఫాతిమా మసీద్ ఉంది కదండి, మీ ఆఫీస్కి పరిసరాల్లోనే ఉంది. ఆ మసీద్ సంబంధించిన విషయంలో కూడా అక్కడ ల్యాండ్ డ్రాబర్స్ ఆ మసీద్ యొక్క కాంపౌండ్ మద్రసాను కూలగొట్టాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా మేము రాతుల హరినిశలు అక్కడ కొట్లాడి పొరకలతో తీసుకొని వచ్చిన వారి మీద అడ్డపడి ఆ మద్రసా ఈ రోజు మేము కాపాడినాం. దానిలో నేను కూడా ఒక సభ్యుని ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను మీకు, మీరు ఏదో లీడర్లకు సంతోష పెట్టడానికి జహాంగీర్ భాష మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అయ్యా, నేను ఒక పార్టీ అనేది ఉంటుంది, రాజకీయం అంతా ప్రజలకు సేవ చేయాలంటే ఒక రాజకీయ పార్టీ అవసరం కాబట్టి నేను ఆ పార్టీలో ఉన్నాను. కానీ ముస్లిమ్స్కి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ప్రతి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీగా నేను పని చేసుకుంటూ పోయే వ్యక్తినే కానీ లీడర్లకు తొత్తులుగా పనిచేసే వ్యక్తిని నేను కాను అని చెప్పేసి మహబాష గారు ఈ విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నాను. మీరు ఇంకొకటి చెప్తున్నారన్న, మీరేమంటున్నారు, ముస్లిమ్స్ యొక్క మనోభావాలను జహాంగీర్ గారు దెబ్బతీసినారు అని అంటున్నారు. మహబాష గారు మీరు అంటున్నారే, పాత ఈద్గా నందు ముస్లిం యొక్క మత పెద్దలు భరత్ గారు కుర్చీ మీద కూర్చోవడం వల్ల విమర్శలు చేశారన్నారే, మళ్ళీ ఒక్క విమర్శ కూడా ఏ మత పెద్దలు కానీ మత గురువులు కానీ ఎవరు చెప్పలేదన్న. మన ఇస్లాంలో ఏముందండి, నమాజ్ చదవడానికి కళ్ళతో సైగతో కూడా శరీరం సహకరించుకుంటే కళ్ళ సైగతో కూడా నమాజ్ చదవచ్చు, కుర్చీ మీద కూర్చొని చదవచ్చు, మంచం మీద పండుకొని కూడా నమాజ్ చదవచ్చు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే జమాత్ లైన్లో నిలబడి చదవాలా. ఆ రోజు మా టీజీ భరత్ గారికి ఉన్నటువంటి లెగ్ ఎలిమెంట్ యొక్క లెగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఖయాంలో కూర్చున్నప్పుడు ఆయన కాలు బెండి వెనక్కి కాదు కాబట్టి ఆయన కుర్చీ సహాయంతో కూర్చున్నాడు తప్ప ఆయన యొక్క భావాలను, ఆయన ఆత్మగౌరవాన్ని మనం దెబ్బతీయకూడదు మహబాష గారు. ఎందుకంటే పరమత సహనం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మన నమాజ్కి వచ్చినాడు ఆయన అంత ప్రేమతో వచ్చినప్పుడు మనము ఎవరిని కూడా నమాజ్కి వచ్చినారంటే నాన్ ముస్లిం ఎవరు వచ్చినా కూడా వారిని మనం గౌరవించి వారి ఆత్మాభిమానాన్ని మనము దెబ్బతీయకూడదు. కానీ మీరు ఏం చేసినారు, మీరు పాయింట్అవుట్ చేసి చూపించారు. మీరు ఇంకొకటి అక్షర పత్రికలో కూడా మీరు వేసినటువంటి కంటెంట్ చూడండి ఒకసారి. మీరు భరత్ గారి కాళ్ళ కింద డాక్టర్ ఇంతియాజ్ సార్ గారిని, హాఫీజ్ ఖాన్ గారిని యొక్క ఫోటో పెట్టి అది ఏ విధంగా మీరు చూపించదలుచుకున్నారు అంటే, రియల్గా ఆయన కుర్చీ మీద భరత్ గారు కూర్చున్నప్పుడు డాక్టర్ ఇంతియాజ్ సార్ గారు కానీ హాఫీజ్ ఖాన్ గారు కానీ కాళ్ళ కింద కూర్చున్నారండి. అంటే మీరు ఏం చూపించదలుచుకున్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు మీరు? అంటే హిందూ ముస్లిం సోదర భావంతో ఉండాలన్నా ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ని మీరు తీసుకోవద్దండి ఫోకస్లో. మీరు మంచిగా మీడియాలో ఉన్నారు, మీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీకు ఒక పరపతి ఉంది అంటే ఆ పరపతిని మనము 10 మందికి మంచి చేయాలి, మంచి జరగాలని చెప్పేసి మనము తీసుకోవాలి తప్ప ఈ విధంగా మీరు ఏదో టాస్క్ పెట్టుకొని పని చేయొద్దని చెప్పేసి మహబాష గారికి నేను వినతి చేస్తున్నాను. ఇంకోటి మహబాష గారు, మీరు ఏదో నన్ను హెచ్చరిస్తున్నాము, మీ హెచ్చరికలకు భయపడే వ్యక్తిత్వం నాది కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ బహిరంగంగా కూర్చొని చర్చ కూర్చున్నాం అంటున్నారు. ఏ చర్చ మీద కూర్చుంటాం మనము? ప్రజలకు మీరు ముస్లిం సమాజానికి మీరేం సేవ చేస్తున్నారు ఈ రోజు వరకు? నేను ముస్లిం సమాజం కోసం నా చిన్న స్థాయిలో నేనేం పని చేశానో దాని మీద మీరు చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఈ బహిరంగంగా మీకు నేను సవాల్ విసురుతున్నాను. ఇంకొకటి చెప్తున్నాను మీకు, మీరు హెచ్చరికలు అనే మాట మీరు వెనక్కి తీసుకోవాలన్నా. ఎందుకంటే హెచ్చరికలకు ఎవరు భయపడారండి. మీరు ఏదో ముస్లింస్ మీరు పాటుపడుతున్నారు, వెల్కమ్. ముస్లింస్ హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు, నేను కూడా మీకు స్వాగతం పలుకుతున్నాను ఆ విషయంలో. ఎందుకంటే మన కమ్యూనిటీ కోసం ఎవరు పని చేసినా కూడా దాన్ని మనము పాజిటివ్గానే తీసుకోవాలి. అంతేగాని ఏదో మీరు మిమ్మల్ని హట్ చేసినాను, మిమ్మల్ని ఏదో బాధ పెట్టినాను అని చెప్పేసి మీరు అనడం చాలా తప్పు. మేము మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదు. కానీ ఒకటి మాత్రం, మీరు ఏదో అందరికీ చెప్పినట్లు భయపడిచ్చి నన్ను ఏదో వార్నింగ్ చేయాలనుకుంటే కనుక అది మీరు తాపుడి చప్పట్లకు నేను భయపడే వ్యక్తిని కాదు అని చెప్పేసి మహబాష గారికి తెలియజేస్తున్నాను.